హాయ్ అందరికీ నమస్కారం. మొక్కజొన్న కంకితో గారెలు చేశాను ఈరోజు. పిల్లలకి సెలవు రావడంతో ఉదయాన్నే కాస్త సమయం చిక్కింది. అందుకోసం మొక్కజొన్న కంకులు కాల్చడం కోసమే తెచ్చినా సరే ఒలిచేందుకు టైం ఉంది, గారెలు చేయడానికి టైం ఉంది అని చెప్పేసి ఈరోజు ఉదయం ఈ పని చేశాను. అయితే ఈ మొక్కజొన్న గారెలు చేయడం కోసం మరీ లేతగా కాకుండా మరీ ముదురుగా కాకుండా మధ్యస్థంగా ఉండాలి. మొక్కజొన్న గారె పిండి కోసము ఎండుమిరపకాయలు, జీలకర్ర, కాస్త తాటి బెల్లం కూడా వేసాను. చుక్క నీరు కూడా వేయకుండా మిక్సీ పట్టుకోవాలి. ఈ గారెలకి కాంబినేషన్ కోసం పాలపడియం చేశాను రెడ్ రైస్ పిండితో. రీసెంట్గా మీతో ఒక వీడియోలో చెప్పాను కదా, పూరి కోసం పూర్తిగా ఎద్దుగానుగా కొబ్బరి నూనె వాడాను అని. ఇప్పుడు పిండి ముద్ద చూడండి, ముందు కంటే కాస్త ఆరిపోయి కనిపిస్తుంది కదా. ముందు కాస్త పల్చగా అనిపించింది, అందుకోసం కాసేపు గాలికి అలాగే ఉంచేశాను. కొద్దిసేపటికి కొంచెం ఆరిపోయి ఇలా గారెలు వేయడానికి సులువుగా వచ్చింది. ఇలా ఎద్దుగానుగా కొబ్బరి నూనెని డీప్ ఫ్రైకి వాడడం కోసం ప్రత్యేక కారణం అని చెప్పాను కదా. మామూలుగా వేరే ఏ నూనెలు వాడినా ఒకసారి వాడితే అది హీట్ చేసే టెంపరేచర్కి టాక్సిన్స్ రిలీజ్ అవుతాయి, మళ్ళీ వాడుకోవడానికి అనుకూలంగా ఉండవు, అసలు వాడకూడదు. ఈ ఎద్దుగానుగా కొబ్బరి నూనె 40 సార్లు డీప్ ఫ్రై చేసినా సరే దానిలో ఫ్రీ రాడికల్స్ డెవలప్ అవుతాయి కదా, అవి మనకి టాక్సిక్ గుణాన్ని ఇవ్వవు అన్నమాట. ఇప్పుడు కొంచెం ఒక పాజ్ తీసుకొని ఆలోచిద్దాము. 40 సార్లు వాడుకోవచ్చు అన్నమాట. అయితే 40 సార్లు మనం వాడగలమా? ఈలోపే మనం ఏదో రకంగా దాన్ని వంటల్లోకో 1-2 సార్లు మరోసారి డీప్ ఫ్రైలోకో వాడుకోవడానికి సరిపోతుంది, అంతే కదా. ఈ విషయం నాకు తెలిసిన తర్వాత ఇక మీదట డీప్ ఫ్రైకి నేను మరే ఆయిల్ వాడదలుచుకోలేదు. ఈ గారెలన్నీ కూడా నూనె వేడెక్కిన తర్వాత అలా ఫుల్ మంటలోనే వేయించుకున్నాను. గారెపిండి మిక్సీ పట్టేటప్పుడు బెల్లం వేసాను కదా, మరీ తీపిగా వచ్చేటట్టు వేయలేదు, అందుకోసమని నేను పాలపడియం కూడా చేశాను. ఇక నా కన్సర్న్ అంతా కూడా ఇంత హెల్తీగా చేసుకొని మళ్ళీ ఆ రాతిండి మూకుల్లో వాడుతున్నానే అని అనిపించినా సరే ఇనుప మూకుడు తెచ్చాను. అది కండిషన్ చేస్తారు కదా, ప్రీ కండిషన్, అది చేయలేదు. చేసిన తర్వాత ఇంకా వాడుకోవాలి. ఈ పాలపడియం నవారా బియ్య పిండితో చేశాను అని చెప్పాను కదా, రెడ్ రైస్ పిండితో చేశాను కదా, అందులోకి తీపి కోసం కొబ్బరి బెల్లం వేశాను. వీడియో లింకులో పాలపడియం ఎలా చేసుకోవచ్చో పెడతాను. అయితే పిండి మారిన విధానం మాత్రం ఒక్కటే.